చూడండి, పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుండి 8వ వచనం వరకు నేను చదువుతున్నా, జాగ్రత్తగా చూడండి. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచూ వచ్చెను. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావిలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. అందరూ చెప్పండి, ప్రభువు సమర్థుడు. తలనుంచదండి, ప్రార్థన చేసుకుందండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడగు తండ్రి, మరొకసారి ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో చేరటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయం కొరకై నిన్ను స్తుతిస్తున్నాం. మా ముందుకు మీరు తీసుకొని వచ్చిన లూదియా అను ఒక స్త్రీని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఒక స్త్రీ తన హృదయాన్ని తెరచుట ద్వారా మీరు ఎన్ని గొప్ప కార్యాలు జరిగించారో దేవా, నీ వాక్యం ద్వారా మాకు అందించిన మాటల కొరకై దేవా నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మరికొద్ది మాటలు నీ సన్నిధిలో ఉండి వినటానికి, మమ్మల్ని మేము సరి చేసుకునటానికి ఈ రాత్రి మాకు ఈ మంచి అనుకూలతను మీరు అనుగ్రహించినందుకే నేను స్తుతిస్తున్నాం. అన్ని పరిస్థితులను మా కొరకు అనుకూలంగా మార్చినందుకే నేను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మేము రక్షించబడుటకు మీరు సమర్థత కలిగిన దేవుడు అని మీ ఎదుట ఒప్పుకుంటూ దేవ వాక్యాన్ని ప్రకటించడానికి సామర్థ్యాన్ని, శక్తిని, బలాన్ని మీరే అనుగ్రహించే దేవుడు అని నీ ఎదుట సాగిలు పడుతూ ఈ సమయాన్ని మీకు అప్పగిస్తుండగా వాక్యపు సేద్యమంతట్లోనూ మంచి నేలను పడిన విత్తనముల వలె దేవా నీ వాక్యము ఫలించడానికి నీ సహాయం చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు మాత్రమే చెల్లిస్తూ మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మరొకసారి ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ కూడిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వరకు దేవుని మాటలు వినటానికి దేవుడు సాయం చేస్తూ వచ్చారు. ఒక వ్యక్తి తన హృదయాన్ని తెరిచి వాక్యాన్ని అంగీకరించి ఆమె స్త్రీ అయినప్పటికీ తన కుటుంబం అంతటికి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఆ స్త్రీ జీవితాన్ని మనం చూడటానికి దేవుడు సాయం చేశారు. ఒక్క స్త్రీ హృదయాన్ని తెరచుట ద్వారా, ఒక్క స్త్రీ దేవుని వాక్యాన్ని అంగీకరించడం ద్వారా, ఒక్క స్త్రీ దేవుని వాక్యానికి లోబడటం ద్వారా ఇంటి మొత్తానికి ఏమొచ్చింది చెప్పండి? రక్షణ వచ్చింది. ఇంటిలో ఉన్న వారందరూ బాప్తీసం తీసుకున్నారు. ఇంట్లో ఉన్న వారందరూ ఆనందించారు. ఇంట్లో ఉన్న వారందరూ ఆ చెరసాల నుంచి విడిపింపబడిన తర్వాత దైవ సేవకుల్ని ఆదరించారు. ఇది లూదియా జీవితంలో దేవుడు మనకిచ్చిన మంచి మాటలు. ఈ రాత్రికాల సమయంలో మరొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. అతను ఎలాంటి వాడంటే ఇంటి మొత్తాన్ని నాశనం చేసిన వాడు. ఈ రాత్రి కొంచెం జాగ్రత్తగా దేవుని మాటలు విందండి. ఇంటి మొత్తాన్ని ఆశీర్వాదంగా తీసుకొని వచ్చిన స్త్రీ ఒకవైపు ఉంటే, ఇంటి మొత్తాన్ని నాశనం చేసిన మరొక వ్యక్తి ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తిని దేవుడు ఎంచుకున్న తర్వాత, ఏర్పాటు చేసుకున్న తర్వాత, తన కొరకు బ్రతకమని సెలవిచ్చిన తర్వాత, దేవునికి వ్యతిరేకంగా నువ్వెంత ప్రయాణం చేసినా, ఎంత దూరం ప్రయాణం చేసినా, ఎందాకా వెళ్ళినా దేవుడు నన్ను చీల్చి చెండాడతాడే తప్ప దేవుడు ఆయన తోక ముడుచుకునేవాడు కాదు. ప్రభువు సమర్థుడు. ప్రభు ఎలాంటి వాడు చెప్పండి? సమర్థుడు. లోతు తన కుటుంబం అంతా పాడైపోవటానికి, తన కుటుంబంలో లోతు తప్ప ఇంకెవరూ రక్షింపబడలేదు, లోతు తప్ప ఇంకెవరూ తప్పింపబడలేదు అని దేవుని వాక్యంలో రాయబడటానికి లోతు ఎలా అధోగతి పాలైపోయాడో, ఎలా అట్టడుగుకి వెళ్ళిపోయాడో 7 మెట్లు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా దేవుని మాటలు విందండి. ఈ రాత్రి దేవుని వాక్యంలో నుండి ఒక వ్యక్తి సంపూర్ణంగా పతనమైపోవటానికి, ఒక వ్యక్తి సర్వనాశనం అయిపోవటానికి, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక వ్యక్తి సర్వనాశనం అయిపోవటానికి,
వారి కుటుంబం సర్వనాశనం అయిపోవటానికి, వారి భార్య సర్వనాశనం అయిపోవటానికి, వారి కుమార్తెలు సర్వనాశనం అయిపోవటానికి లోతు ఎలాంటి పరిస్థితుల్లో నడిచాడో ఆ హెచ్చరికలు ఈ రాత్రి మనకు కూడా చాలా అవసరమే. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో సమయాన్ని దృష్టిలో ఉంచుకొని కావలసిన చోట కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగించేస్తాను. ఆదికాండం 13వ అధ్యాయంలోనికి రండి. ఆదికాండం 13వ అధ్యాయంలో లోతు జీవితము ప్రారంభించబడతా ఉంది. అతను దేవుని సేవకుడైన అబ్రహాము నుండి వేరైపోవటం అతను చేసిన మొట్టమొదటి తప్పు. ఆయన పతనమైపోవటానికి ఉన్న 7 మెట్లలో మొదటి మెట్టు ఇలాగ రాయబడింది. 10వ వచనం చూడండి. 13వ అధ్యాయం 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. అందరూ శ్రద్ధగా దేవుని మాటలు వినండి. సమయం ఏమీ మించిపోలేదు. దేవుని మాటలు మనకు జీవాన్ని కలగజేసేవి, మనల్ని బ్రతికించేవి, ఒకవేళ తప్పుల్లో ఉంటే మనల్ని సరిచేసేవి. 10వ వచనంలో ఆయన రాసిన మాట, పరిశుద్ధాత్మ దేవుడు రాసిన మాట ఏంటి అనంటే, లోతు చూచెను. దేన్ని చూచిన చెప్పండి, దేన్ని చూచాడు? లోతు యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. తన కన్నులెత్తి చూచెను. కన్నులు దేని మీద పడ్డాయి అని మనం ఆలోచన చేస్తే లోతు కన్నులు లోకం మీదకి వచ్చినాయి. లోతు కన్నులు దేని మీదకి వచ్చినాయి చెప్పండి? లోకం మీదకి వచ్చినాయి. అప్పుడు వరకు లోతు కన్నులు అబ్రహాము మీద, అబ్రహాము కుటుంబం మీద, అబ్రహాము బలిపీఠముల మీద, అబ్రహాము ఆయన చేసే ప్రార్థనా జీవితం మీద, అబ్రహాము భక్తి మీద ఉన్న లోతు కన్నులు దేని మీదకి వచ్చినాయి అని మనం ఆలోచన చేస్తే లోకం వైపుకి ఆయన కళ్ళు మళ్ళిని. అప్పుడు వరకు ఆ ప్రాంతము ఎలా ఉంది అని మనం ఆలోచన చేస్తే 10వ వచనంలో చివరి భాగంలో రాయబడింది, యెహోవా సొదొమ గోమొర అను పట్టణమును నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను, నీళ్లు పారు దేశమై ఉండెను. ఈ ప్రాంతం ఎలా ఉంది అని అంటే ఒక మాటలో చెప్పాలంటే చాలా సస్యశ్యామలంగా, చాలా పచ్చగా ఉంది. లోకము కూడా చాలా సస్యశ్యామలంగా ఉంటుంది. లోకము కూడా చాలా పచ్చగా ఉంటుంది. లోకము కూడా చాలా వనరులు మనకి సమకూరుస్తూ ఉంటుంది. కానీ లోతు కన్నులు దేని మీదకి వెళ్ళిపోయినాయి అని మనం ఆలోచన చేస్తే లోతు కన్నులు పతనం అయ్యే మొట్టమొదటి మెట్టుగా ఉండే ఆ ప్రాంతం మీదకి వెళ్ళిపోయినాయి. ఆయన దృష్టి లోకం మీదకి వెళ్ళిపోయింది. కొంతమంది మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. ఉదాహరణకి దావీదు తన పరిశుద్ధతను కోల్పోవటానికి కారణం ఏంటి అనంటే, స్నానం చేస్తున్న బెత్షెబా వైపు ఆయన కన్నులు చూడటం ఎంత దారుణం అని మనం ఆలోచన చేస్తే చివరికి ఆయన పారిపోతున్నప్పుడు చెప్పులు కూడా లేకుండా, కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా కన్న కొడుకే తరుముతూ ఉంటే ఎలాంటి భయంకరమైన స్థితిలోనికి వచ్చాడో మనము ఆలోచన చేయాలి. చాలా బలాఢ్యుడైన సంసోను ఏమైపోయాడు అనంటే, చూశాడు దలీలా వైపు చూశాడు, లోకం వైపు చూశాడు. చూసిన వెంటనే ఏమైపోయాడు అనంటే కండ్లు పెరికివేయబడిన వాడై, గ్రుడ్డివాడై, దాగోని గుడిలో ఆయన ఒక బలివి పశువుగా మారిపోవటం మనం చూడొచ్చు. అంత మాత్రమే కాదు, ఆకాను అనే ఒక సేవకుడు కూడా లోకములో ఉన్న వాటిని ఆశించాడు, చూచాడు. చివరికి ఏమైపోయాడు అనంటే కుటుంబం తనతో సహా ఆకోరు లోయలో ఆయన పతనమైపోయినట్లుగా మనం చూడొచ్చు. ఆది దంపతులుగా పిలువబడుతున్న ఆదాము అవ్వలు కూడా మనం ఆలోచన చేస్తే చూడటానికి అది రమ్యముగా ఉంది అని చూడొద్దన్న పండ్ల వైపు చూశారు. ఆ తర్వాత వాటిని తీసుకొని వచ్చారు, తిన్నారు. దిగంబరులుగా, గుడ్డివారుగా, చెవిటివారుగా ఏదైనా వనంలో నుండి త్రోసివేయబడటం మనం చూడొచ్చు. మన జీవితానికి మొట్టమొదటి పతనం ఎక్కడ ప్రారంభించబడుతుంది అనంటే మన చూపుల్లోనే ప్రారంభించబడతా ఉంటుంది. చూపుల్లో పరిశుద్ధత కోల్పోతే తలంపుల్లో పరిశుద్ధత కోల్పోతాం. తలంపులలో పరిశుద్ధత కోల్పోతే క్రియలలో పరిశుద్ధతను కోల్పోతాం. మరలా చెప్తున్నా, జాగ్రత్తగా రండి. చూపుల్లో పరిశుద్ధతను కోల్పోతే తలంపుల్లో పరిశుద్ధతను కోల్పోతాం. తలంపుల్లో పరిశుద్ధతను కోల్పోతే ఎక్కడ కోల్పోతాం చెప్పండి? క్రియల్లో పరిశుద్ధతను కోల్పోవటానికి అవకాశం ఉంది. అందుకే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు ఎలాగో మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 22-23 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22-23 వచనాలు. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే
ఏమని రాయబడిందండి? నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమయుండును. ఎంత దారుణంగా రాయబడింది అనంటే, జీవితం అంతా చీకటిమయమైపోవటానికి కారణం ఏంటి అనంటే నీ కన్ను చెడ్డదైతే. ఈరోజు దేవుని వాక్యములో లోతును గురించి మనం ధ్యానం చేసేటప్పుడు లోతును గురించి, లోతుగా పతనమైన లోతును గురించి మనం ధ్యానం చేసేటప్పుడు మొట్టమొదటి ఆయన పతనమైపోవటానికి మొదటి మెట్టు ఏంటి అనంటే ఆయన చూపు. చెప్పండి, ఏమైపోయాడు చెప్పండి? దేని వైపు చూచాడు అని మనం ఆలోచన చేస్తే, ఇదిగో చాలా అద్భుతంగా కనిపించే, చాలా సస్యశ్యామలముగా కనిపించే ఆ సొదొమ గొమొర పట్టణాలను ప్రాధాన్యంగా చేసుకొని యోర్దాను ప్రాంతం అంతటిని చూస్తున్నట్లుగా మనం చూడొచ్చు. సో మొదటి మెట్టు పతనమైపోవటానికి ఆయన చూపు. అందరూ చెప్పండి, ఏంటిది? ఆయన చూపు. రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా చూడండి. అదే 13వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 13వ అధ్యాయం 11వ వచనంలో ఇలాగ రాయబడింది, కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరుచుకొని. రెండోది ఏర్పరుచుకొనటం. చూశాడు, బాగానే ఉంది. చూసిన తర్వాత దాన్ని ఏర్పాటు చేసుకోకుండా ఉన్నట్లయితే బాగుండేదేమో లోతు జీవితం. కానీ చూచిన వాడు దేన్ని సెలెక్ట్ చేసుకున్నాడు? ఇంగ్లీష్లో చూజ్ అనే మాట రాయబడింది. దేన్ని కోరుకున్నాడు, దేన్ని ఏర్పాటు చేసుకున్నాడు అనంటే యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పాటు చేసుకున్నాడు. తెలుగు బైబిల్లో ప్రాంతం అంతటిని అని రాశారు, కానీ ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్లో కానీ యాంప్లిఫైడ్ స్టాండర్డ్ వర్షన్లో కానీ మీరు దేవుని వాక్యాన్ని చూస్తే ఆల్ ద వ్యాలీ ఆఫ్ సోడోమా అని రాయబడింది. అంటే ఆల్ వ్యాలీ ఆఫ్ జోర్డాన్ అని రాయబడింది. వ్యాలీ అంటే అర్థం ఏంటి అని అంటే లోయ. వ్యాలీ అంటే ఏంటి చెప్పండి? దేన్ని ఆయన ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకోవాలా? దేన్ని ఏర్పాటు చేసుకోండు? లోయని ఏర్పాటు చేసుకోండు. ఎవడన్నా ఎదగాలి అనంటే ఎత్తైన స్థలముల వైపున ఏర్పాటు చేసుకోవాలి. లోతు పతనమైపోవటానికి కారణం ఏంటి అనంటే దేనిని ఏర్పాటు చేసుకున్నాడని రాయబడిందండి. అక్కడ కూడా కొంత ప్రాంతం మాత్రమని రాయబడలా, ప్రాంతం అంతటిని అని రాయబడింది. చూడండి మరలా 11వ వచనంలో చూస్తే, కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని కొంతగా లేదంటే కొంచెమో కొద్దిగానో ఆయన ఏర్పాటు చేసుకోవాలా. ఈ సెలెక్టెడ్ ఆల్ ద వ్యాలీ ఆఫ్ ద జోర్దాన్. ఆయన మనం ఆలోచన చేస్తే యోర్దాను లోయలో ఉన్న ప్రాంతం అంతటిని తనకే కావాలని సెలెక్ట్ చేసుకోవటం ఈ లోతు యొక్క పతనానికి రెండవ కారణంగా మనం ఆలోచన చేయొచ్చు. మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలోచన చేస్తే మనము కొన్ని చోట్ల దేవుడు మనల్ని బ్రతికించడానికి, దేవుడు మనల్ని జీవింపజేయటానికి కొద్దిగా స్పేస్ ఉంటే దేవుడు మనల్ని బ్రతికించగలడు. కానీ ఏమన్నా స్పేస్ ఇచ్చాడా అని అంటే ఆల్ స్పేస్ ఎవరు ఆక్రమించారు చెప్పండి? లోతు ఆక్రమించుకోండు. అంటే దేవుడు ఆయనను కాపాడటానికి ఆ స్థలంలో కొద్దిగా దేవునికి అవకాశం ఇచ్చాడా అంటే ఆ ప్రాంతం అంతటినీ లోతు ఏర్పాటు చేసుకోండు. మన జీవితాల్లో దేవునికి అవకాశం ఇవ్వకుండా జీవితం మొత్తాన్ని, అదేమంటే నేను, నా పిల్లలు, నా కుటుంబం, నా ఆస్తి, నా బంధువులు, నాకున్న వాటిని అన్నిటినీ లోకానికి నువ్వు ఏర్పాటు చేసుకొని, లోకానికి నువ్వు సెలెక్ట్ చేసుకొని బ్రతికితే దేవుడు నిన్ను పతనానికి, నాశనానికి, ఇంకా అధోగతి పాలానికి పంపించేవాడు తప్ప అవకాశం ఏడిచ్చాడు లోతు అని మనం ఆలోచన చేస్తే దేన్ని ఏర్పాటు చేసుకున్నాడు చెప్పండి? యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా ఎక్కువ వచనాలు మీకు జ్ఞాపకం చేయలేను. మొదటిది దేన్ని ఆయన చూచాడు అనంటే ఇదిగో లోకాన్ని చూస్తూ వచ్చాడు. రెండోది దేన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, సెలెక్ట్ చేసుకున్నాడు, చూజ్ చేసుకున్నాడు అనంటే లోకాన్ని అంతటిని. ఒక మాటలో చెప్పమంటే లోకమంతా 3 పదాల్లో సంక్షిప్తం చేసేశారు. లోకం అంటే ఏంటి చెప్పండి? లోకములో ఉన్నదంతయు నేత్రాశయు, శరీరాశయు, జీవపటము. అంటే ఒక మాటలో చెప్పాలంటే యోర్దాను ప్రాంతము ఉన్నదంతా, అది నేత్రాశ కానీ, శరీరాశ కానీ, జీవపటమే కానీ సమస్తాన్ని లోతు కోరుకున్నాడు. లోతు తన పతనానికి రెండో మట్టు ఆయన ఎక్కాడు. ఇది రెండవ విషయాన్ని. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. 10వ వచనంలో ఏమని చెప్పామండి? 10వ వచనంలో లోతు చూచెను అని చెప్పుకున్నాం. 11వ వచనంలో లోతు ఏం చేశాడు చెప్పండి? ఏర్పాటు చేసుకున్నాడు. 13వ వచనంలో ఇంకొక అధోగతి పాలవటానికి, పతనం అయిపోవటానికి మరొక స్టెప్ డౌన్కి వెళ్ళిపోతా ఉన్నాడు. చూడండి 12వ వచనం ఇలాగ రాయబడింది, అబ్రాహాము కనానులో నివసించెను,
లోతు ఆ మైదానమందున్న పట్టణములు గల ప్రదేశముల్లో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. మూడోది ఎక్కడ అంటే చెప్పండి, సొదొమ దగ్గర. ఆ దగ్గర అన్న దగ్గర అండర్లైన్ చేసుకోండి. ఈరోజు పాపానికి దూరంగా ఉండవలసిన మనం ఎక్కడికి వచ్చేసాము అని అంటే దగ్గరగా వచ్చేసాం. ఎక్కడ గుడారం వేసుకున్నాడైనా అంటే చూశాడు, ఓకే బాగానే ఉంది, చూసిన దాంట్లో ఏమి తప్పులేదు అనుకోవటానికి అవకాశం ఉంది. ఒకవేళ ఆదాము అవ్వలు కూడా అలా ఆ పండును చూసి ఒకవేళ కోయకుండా తినకుండా ఉంటే రోజు చూసినలాగానే ఆ రోజు కూడా చూడటానికి అవకాశం ఉందేమో. కానీ చూసిన వాడు ఏం చేశాడు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు, ఏర్పాటు చేసుకోండి, ఈ చెట్టే నాకు సర్వస్వం, ఈ చెట్టులో ఉన్న వాటినన్నిటినీ నావే అనుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే చెట్టు దగ్గరే కాపురం మొదలుపెట్టాడు. ఎక్కడికి వచ్చాడు ఈయన జీవితం అనంటే మూడవ మెట్టు, సొదొమ దగ్గర తన గుడారమును వేసుకున్నాడు. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈరోజు మనం ఎవరికి దగ్గరగా ఉంటున్నామో దేవుని వాక్యాల్లో చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఒక దేవుని సేవకుడు చార్లెస్ స్పర్జన్ అనే దేవుని సేవకుడు చెప్పిన మాట ఏంటి అని అంటే, పోతీఫర్ ఇంట్లో, జాగ్రత్తగా వినండి, పోతీఫర్ ఇంట్లో లోపల ఉండటానికి యోసేపు ఇష్టపడలేదంట, ఇంటి బయట ఉండటానికి ఇష్టపడ్డాడంట. ఎందుకు అని అంటే ఇంటిలో ఏముంది చెప్పండి, పాపం ఉంది. ఇంట్లో ఉన్న పాపమునకు ఏమాత్రము అవకాశం ఇవ్వకుండా ఎప్పుడన్నా ఇంట్లోపలికి రావాల్సి వస్తే అతి కష్టం మీద వచ్చేవాడు. ఆ కష్ట సమయంలో కూడా, ఆ భయంకరమైన అవమానకరమైన పరిస్థితుల్లో కూడా ఏం చేస్తూ ఉండేది పోతీఫర్ భార్య అంటే ఆయనను ప్రతిరోజు శోధిస్తూనే ఉండేది. ఈరోజు లోతు ఇంటికి వెలుపల ఉండవలసిన వాడు ఇల్లు ఎక్కడ వేసుకున్నాడంటే దగ్గరగా వేసేసుకున్నాడు, లోకానికి దగ్గరగా వేసుకున్నాడు, సొదొమకు దగ్గరగా వేసేసుకున్నాడు. ఈ రాత్రికాల సమయంలో చాలా సందర్భాల్లో నువ్వు చూసావు, అది నీ మొట్టమొదటి మెట్టు పతనం అయిపోవటానికి, రెండోది నువ్వు ఏర్పాటు చేసుకున్నావు, అది ఇంకొంచెం పతనం అయిపోవటానికి రెండో మెట్టు. ఇప్పుడు నీ కాపురం ఎక్కడికి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే గుడారం ఎక్కడ వేసుకున్నాడు చెప్పండి, దగ్గరగా వేసుకున్నాడు. పాపానికి దగ్గరగా ఆయన వేసుకున్నట్లుగా మనం ఆలోచన చేయాలి. ఎక్కడికి దగ్గర, పాపానికి దగ్గర. ఏమని రాయబడిందంటే సొదొమకు దగ్గర ఆయన గుడారము వేసుకొనెను అని రాయబడింది. 4వ స్టెప్ను మీకు జ్ఞాపకం చేస్తా. 4వది దగ్గరగా ఉన్నవాడు ఏమయ్యాడు అనంటే అసలు సొదొమలోనే వచ్చేసాడు. అప్పుడు దాకా సొదొమకు దగ్గరగా వేసుకున్నాడు. 14వ అధ్యాయం 12వ వచనంలోనికి రండి. 14వ అధ్యాయం 12వ వచనం. 14వ అధ్యాయం 12వ వచనంలో మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు, ఇప్పుడేమండి సొదొమ దగ్గర సొదొమలో అని రాశారా? ఎక్కడెక్కడ చెప్పండి. సొదొమ దగ్గర ఉండవలసిన వాడు ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడు అని మనం ఆలోచన చేస్తే సొదొమలో కాపురం ఉండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా. ఏమైపోయాడు జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. ఈ రాత్రికాల సమయంలో మనం పతనం ఎలాగూ ప్రారంభించబడుతుందో దేవుని వాక్యంలో నుండి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మొదటిది సొదొమ గొమొర్రా పట్టణాలను చూచాడు పతనం అయిపోవటానికి ప్రారంభం అక్కడ ప్రారంభించబడింది, బీజం అక్కడ వేయబడింది. రెండోది ఏదన్నా చూశాడు వెనక్కి వెళ్ళిపోయాడా అంటే కాదు, నాకు ఇదే ప్రదేశం కావాలి అని సెలెక్ట్ చేసుకొని టిక్ చేసుకొని పోనీ ఆ ప్రదేశంలో ఏదన్నా కొద్దిగన్నా కొంచెం ప్రాంతం చేసుకొని వెనక్కి వచ్చేద్దామంటే కాదు, ఆ లోయ ప్రాంతం అంతటిని ఆయన ఏర్పాటు చేసుకుంటే చేసుకున్నాళ్లే ఏమన్నా బయటకు వస్తుందా అంటే సొదొమకు దగ్గరగా గుడారాన్ని వేసుకున్నాడు. ఇప్పుడు 4వ మాటను మనం ఆలోచన చేస్తే సొదొమ దగ్గరగా ఉండవలసిన వాడు ఎక్కడికి వచ్చేసింది చెప్పండి, సొదొమ లోపలికి వచ్చేసాడు. సొదొమ లోపల కాపురం చేస్తా ఉన్నాడు. ఒకవేళ ఇలాగ చెప్పొచ్చేమో, సొదొమ దగ్గర గుడారం వేసుకున్నప్పుడు అక్కడ ఉన్న లోతు భార్య కనిపించుండొచ్చు, ఆమెని మోహించుండొచ్చు, ఆమెను ప్రేమించుండొచ్చు. ఇప్పుడు సొదొమలోకి వెళ్ళి కాపురం చేస్తుండు. సొదొమలోకి వెళ్ళిండంటే ఆ స్త్రీ ఏ ప్రాంతానికి చెందింది అనంటే సొదొమ ప్రాంతానికి చెందిన స్త్రీ. ఆ ఊర్లోనికి కాపురంలోనికి వెళ్ళిపోయాడు. ఎక్కడ ఉండవలసిన వాడు ఎక్కడికి వెళ్తున్నాడో ఈ రాత్రి మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మొత్తానికి సొదొమలోకి ఆయన వెళ్ళి కాపురం చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. మొత్తానికి ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి, సొదొమ దగ్గర ఉండవలసిన వాడు 4వ మెట్టు ఎక్కడికి అనంటే సొదొమ లోపలికి వెళ్ళి కాపురం చేస్తుంది. ఎంత కాపురం చేసి ఉండొచ్చు సొదొమలో అని మనం ఆలోచన చేస్తే కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాం. నేను నా స్టడీలో, నా పరిశోధనలో నేను నేర్చుకున్న మాటలు ఏంటి అని అంటే సుమారుగా 25 సంవత్సరాలు
సొదొమ లోపల ఆయన కాపురం చేస్తూ ఉన్నాడు. సొదొమ దగ్గర ఎన్ని సంవత్సరాలు కాపురం చేశాడో నేను చెప్పను. 10వ వచనంలో చూశాడు, 11వ వచనంలో ఏర్పాటు చేసుకున్నాడు, 12వ వచనంలో సొదొమ దగ్గర ఆయన, అంటే 3 వచనాల్లో ఆయన పతనం ఎంత ఈజీగా ఎంత వేగంగా వెళ్ళిపోయింది అని అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతా ఉన్నాడు. చూశాడు, ఏర్పాటు చేసుకున్నాడు, సొదొమ దగ్గర గోడారం వేసుకున్నాడు. కానీ 14వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఆయన 5 శత్రువుల చేత పట్టబడ్డాడు, అంతా వెళ్ళిపోయింది. అబ్రహాము వచ్చి విడిపించాడు. విడిపించిన తర్వాత అయినా సిగ్గుంటే ఎవరితో కలిసి ఉండటానికి వెళ్ళాలి? అబ్రహాముతో కలిసి ఉండటానికి వెళ్ళాలి. కానీ అబ్రహాము మొత్తం సంపాదించి ఆస్తి మొత్తం ఆయనకి ఇచ్చినా కూడా ఇప్పుడు దాకా సొదొమ గోమర దగ్గర బయట ఉన్నాడేమో, ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు డైరెక్ట్గా అంటే సొదొమలోకి వచ్చాడు. పెళ్లి చేసుకున్నాడు, 2 కుమార్తెలు పుట్టారు. వాళ్ళకి పెళ్లి వయసు వచ్చింది, అల్లుళ్ళు కూడా సెలెక్ట్ చేసుకుండు. అంటే సుమారుగా పెళ్లి చేయాలి అని అంటే కనీసం ఒక 20 సంవత్సరాల వయసు అన్న ఉండాలి కదా పిల్లలకి. 20 సంవత్సరాల వయసు. ఆ సొదొమలో పెళ్లి చేసుకోవటానికి ముందు ఒక 5 సంవత్సరాలు వేసుకున్న 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఎక్కడ నివసిస్తూ వచ్చాడు అని అంటే సొదొమలో నివసిస్తూ వచ్చాడు. ఎక్కడ నివసించాడు చెప్పండి? సొదొమలో. ఒక మాటలో చెప్పాలంటే సొదొమ ఆయన జీవితంలో ఒక పాలి భాగస్థురాలుగా అయిపోయింది. లోతు భార్య కన్నా కూడా పాపము ఆయనను ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంది. ఇది 4వ మెట్టు. ఇక్కడ కూడా ఎక్కువ విషయాలు మీకు జ్ఞాపకం చేయను. 5వ మాట దగ్గరికి రండి. మొదటి మాట ఏం చెప్పాను? ఆయన పతనం అయిపోవటానికి మొదటి మెట్టు చూడటం, 2వ మెట్టు ఏర్పాటు చేసుకునటం, 3వ మెట్టు సొదొమకు దగ్గరగా గుడారం వేసుకోవటం, 4వ మెట్టు సొదొమలోనే కాపురం పెట్టడం, 5వ మెట్టుని మీకు జ్ఞాపకం చేస్తా. ఆయన పతనం అయిపోవటానికి మరొక మెట్టు 19వ అధ్యాయం 1వ వచనం. 19వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగ రాయబడింది చూడండి. 19వ అధ్యాయం 1వ వచనం. ఆ సాయంకాలమందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుని ఉండెను. ఇది 5వ మెట్టు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ఎవరు కూర్చుంటారు గవిని యొద్ద సర్వసాధారణంగా ఆ దినాల్లో అంటే సుమారుగా 4 రకాలైన ప్రజలు కూర్చోటానికి అవకాశం ఉంది. మొదటిది రాజకీయ నాయకులు కూర్చోటానికి అవకాశం ఉంది. 2వది న్యాయాధిపతులు కూర్చోటానికి అవకాశం ఉంది. 3వది అధికారులు కూర్చోటానికి అవకాశం ఉంది. 4వది కాపలాదారులు కూర్చోటానికి అవకాశం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే లోతు సొదొమలో నివసించిన 25 సంవత్సరాల్లో లోతు ఆ పట్టణంలో ఏమి సంపాదించుకున్నాడు అనంటే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోండు. ఒక మాటలో చెప్పాలంటే సొదొమలో పురప్రముఖుడు ఎవరు అనంటే ఎవరి పేరు చెప్పాలి? లోతు పేరు చెప్పాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి పతనావస్థలకి కొన్నిసార్లు మనం ఎంత లోపాలకి ఎంత లోతుకి వెళ్ళిపోతున్నాం అని మనం ఆలోచన చేస్తే ఇలాంటి లోతు జీవితం చూడటంతో ప్రారంభించబడి ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చిందనంటే ఆ పట్టణంలో ఎవరు, ఆ పట్టణానికి పురప్రముఖుడు ఎవరు, రాజకీయ నాయకుడు ఎవరు అంటే ఓ మాటలో చెప్పాలంటే సొదొమలో ఉన్న అన్నిటిలో ఈయన ఇన్వాల్వ్ అయిపోయాడు. రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయిపోయాడు. ఎవరికన్నా ఏదన్నా వివాదాలు వస్తే వివాదాలు తీర్చడం ఈయన వంతే అయిపోయింది. ఆ ఊర్లో ఆ పట్టణంలో ఏ చిన్న గొడవ అయినా ఏ చిన్న తగాద అయినా ఎవరికి మనస్పర్ధలు వచ్చినా ఏం జరిగినా ఎవరు తీర్చడానికి ఆ గవిని వద్ద కూర్చున్నాడు అని మనం ఆలోచన చేస్తే లోతు ఆ స్థాయి దాకా వచ్చిండు. బలిపీఠం దగ్గర కూర్చోవలసిన వాడు, ప్రార్థన దగ్గర కూర్చోవలసిన వాడు, ప్రభు పాదాల దగ్గర కూర్చోవలసిన వాడు, వీటిలన్నిటినీ వదిలిపెట్టి వీడే రాజకీయంగా వీడే పట్టణానికి పురప్రముఖుడిగా అయిపోయి ఇప్పుడు లోకాన్ని శాసిస్తూ ఉన్నాడు. లోకము ఈయనలోకి రావటం కాదు, ఈయనలో ఉన్న లోకము ఏం చేస్తుందంటే శాసించే స్థాయికి వెళ్ళిపోయింది. లోకము అలాంటి శాసించే స్థాయికి అంటే సుమారుగా ఒక 30 సంవత్సరాలు పైబాట ఆయన దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటే ఇక లోతుని అంతమొందించడానికి దేవుని దూతలు పరలోకము నుండి ఎక్కడికి వచ్చారు చెప్పండి? సొదొమ గోమర్ గవిని యొద్దకు వచ్చారు. ఈ రాత్రి కొంచెం చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినటానికి ప్రయత్నం చేద్దండి. దేవుని మాటలు ఈ రాత్రికాల సమయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ రాత్రి ఆ సొదొమలో ఉన్న పాపము గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి, నేను ఈ మాటలు ఇలాగ చదివాను ముందే. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలోనికి రండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. నేను ఈ మాటలు చదువుతున్నప్పుడు ఎంతో చింతించా, ఎంతో బాధపడ్డా. ఈ మాటలు ఇలాగ రాయబడ్డాయి.
6వ వచనం నుండి, మరియు ఆయన సొదొమ గొమొర పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులగు వారికి వాటిని దృష్టాంతముగా, అంటే ఎవరు అంటే ముందుకు అని అంటే ఇదిగో ఫ్యూచర్లో ఉన్న భక్తిహీనులుగా ఉండేవారందరికీ ఎగ్జాంపుల్గా దృష్టాంతంగా ఉండటానికి వాటిని నాశనం చేసెను. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన. ఇక్కడ నేను ఇలాగ మాట్లాడతా. అసలు సొదొమ గొమొరలో వీడికి ఏం పని? మీరున్నారా ఇక్కడ? బాధపడి అన్న మాట దగ్గర నాకు ఎంత నేను తెలుగులో బాధపడి అన్న దగ్గర పడినా అన్న దగ్గర పక్కన ఇంకోటి రాసుకున్నాను, నువ్వు అని రాసుకున్నా, బాధపడినను ఇలా రాసుకున్నాను నోట్స్లో. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడినను లోతు ఎక్కడ నివసించడానికి ఇష్టపడుతుండో చెప్పండి. అసలు బుద్ధి జ్ఞానం ఉంటే ఇంత బాధ కలుగుతున్నప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి? ఎక్కడి నుంచి? సొదొమ పట్టణంలో నుండి. కామ వికారమైన భయంకరమైన నడవడి చేత భక్తిహీనుల చేత ఆయన ప్రభావం చేయబడుతూ బహు బాధపడుతున్నప్పుడు లోతు ఆ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ ఏమని రాయబడింది చూడండి 8వ వచనంలో, ఆ నీతిమంతుడు ఆరి మధ్యనే సొదొమలోనే కాపురం ఉంటుండు. ఎందుకనంటే ఆయనకు వచ్చిన పేరు ప్రఖ్యాతులు, ఆయన ఇన్వాల్వ్ అయిన రాజకీయాలు, ఆయన ఇన్వాల్వ్ అయిన అధికారాలు ఆయన ఏం చేయట్లేదు, ఏం చేయలేకుండా చేసేసినాయి అనంటే పాపయుక్తమైన ఈ భయంకరమైన సొదొమ గొమొర పట్టణాల నుండి బయటికి వెళ్లకుండా చేసేసినాయి. ఇంత బాధపడుతున్నా అన్న మాట దగ్గర ఇంకొక మాట కూడా మీకు యాడ్ చేస్తా చూడండి. 8వ వచనంలోనే రాయబడిన మాట, అక్రమ క్రియల విషయంలో దినదినము. దేవుడు ఏమన్నా హెచ్చరించకుండా ఉన్నాడంటే ప్రతి దినము అని రాయబడింది. దినదినము అని కనిపించిందండి మీకు? ఉందా దేవుని వాక్యంలో? దేవుడు ప్రతి దినము ఆయన బహు భయంకరంగా బాధ పెడుతూ ఆయన మనసును నొప్పిస్తూ నువ్వు ఉండవలసిన పొజిషను, నువ్వు ఉండవలసిన స్థితి, నువ్వు ఉండవలసిన ఊరు, నువ్వు ఉండవలసిన ప్రదేశం ఇది కాదు 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 అని ప్రతి దినము హెచ్చరిస్తున్న 24 years పైబడి 25 సంవత్సరాలు పైబడి ఎక్కడ జీవించడానికి ఇష్టపడుతుండు అనంటే చెప్పండి ఎక్కడ జీవించడానికి ఇష్టపడుతుండు? కామ వికారయుక్తమైన నడవడి. ఈ కామ వికారమైన యుక్తమైన నడవడి గురించి 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా. ఆ పట్టణంలోనికి ఉన్నారు కదా, చెప్పొచ్చు కదా. ఆ పట్టణంలోనికి దేవుని దూతలు, నేనంటాను వీళ్ళు నాశనం చేసే దూతలు, మంచి భోజనం చేసిన దూతలు వెళ్ళిపోయారు. ఇప్పుడు నాశనం చేసే దూతలు వచ్చారు. వాళ్ళ దగ్గర కొంచెం ఇలాగ రాయబడతా వచ్చింది. అసలు సొదొమ గొమొర పట్టణాల్లో ఎంత కామము తాండవిస్తుంది అని మనం ఆలోచన చేస్తే చూడండి 19వ అధ్యాయంలోనికి రండి. మరలా ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండం 19వ అధ్యాయంలో ఇలాగ రాయబడింది. ఆదికాండం 19వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం 4వ వచనం. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు, ఏ పట్టణస్థులు? సొదొమ పట్టణస్థులు, అనగా సొదొమ మనుషులు, బాలురును వృద్ధులు. ఇక్కడ ఆగండి ఒక్క నిమిషం. అసలు వీళ్ళు చెప్తున్న మాట ఏంటి అంటే 5వ వచనంలో, లోతుని పిలిచి ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడునట్లుగా వారితో వ్యభిచారం చేయనట్లుగా, వారిని చేయనించినట్లుగా, వారితో పాపం చేయనట్లుగా మా యొద్దకు తీసుకొని రమ్మండి అని చెప్పేది ఎవరు? యవనస్తులా? 2 ఎక్స్ట్రీమ్స్ రాశారు అక్కడ. ఒకళ్ళు వృద్ధులు, ముసలోళ్ళకి ఏం పోయే కాలం అండి. ఇంకొకళ్ళు ఎవరు చెప్పండి? బాలురు. వీళ్ళిద్దరూ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఆ తర్వాత కూడా రాయబడింది, వాళ్ళకి మొబ్బుని దేవుడు కలగజేసిన తర్వాత చూడండి 11వ వచనం, 19వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు, అంటే చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు, బాలురును వృద్ధులను. అంటే ఒక మాటలో మనం ఆలోచన చేస్తే వచ్చిన వాళ్ళు మగవాళ్ళు అని తెలుసు, కానీ వచ్చింది వ్యభిచారం చేయటానికి, పాపం చేయటానికి వచ్చింది కూడా పురుషులే. అసలు సొడోమి అని ఒక మాట ఉంటుంది. సొడోమి అది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే సొదొమ అన్న ప్రాంతం నుండి వచ్చిన పదం. అది ఒక మెడికల్ భాషలో ఉన్న పదం. అంటే అర్థం ఏంటంటే మగవాడుతో చేసే పాపం. ఏం చెప్పండి? ఇది అవాచ్యమైనది. స్త్రీలు పురుషులు చేసే పాపం కాదు, మగవాళ్ళతో కలిసి పాపం చేసే పాపం. దీన్ని యాన్యువల్ శిక్ష అంటారు. ఇది భయంకరమైన
భయంకరమైన ఘోరమైన పాపం. ఇది ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, ఇప్పుడైనా ఇంత భయంకరంగా ఆ ఇంటినంతటిని చుట్టుముట్టి ఆ భయంకరమైన పరిస్థితుల్లో నుండి ఒకవేళ లోతును తప్పించడానికి ప్రభు ప్రయత్నం చేస్తూ ఉంటే, దేవుని దూతలు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన చెప్తున్న మాట ఏంటి అనంటే, ఇదిగో పురుషుణ్ణి కూడని 2 కుమార్తెలు నా దగ్గర ఉన్నారు అని చెప్తా ఉండు. ఇక్కడ కూడా 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాం. ఇంత భయంకరమైన పట్టణంలో, ఇంత భయంకరంగా వ్యభిచారం జరుగుతున్న పట్టణంలో, మగవాళ్ళతో సైతము కామ వికారమైన యుక్తమైన నడవడి చేత భయంకరంగా వేధింపబడుతున్న పట్టణంలో లోతు తన పిల్లలను చక్కగా పెంచాడు. లోతు తన పిల్లల్ని ఎలా పెంచాడంటే, పురుషుల్ని ఎరగని కూడని 2 కుమార్తెలు అని చెప్పటంలో ఎంత ధైర్యం కావాలి అని అంటే, భయంకరమైన ఇంత పతనావస్థలో ఉన్న ఇంత లోకములో కూడా తన 2 పిల్లల్ని చాలా అద్భుతంగా పెంచాడు లోతు అని చెప్పొచ్చు. అందులో ఎటువంటి డౌట్ లేనే లేదు, ఎటువంటి సందేహము లేనే లేదు. కానీ అంత పవిత్రంగా పెంచాడు, కానీ ఏమన్నా ఉపయోగమా అంటే, ఆ రాత్రి ఏమని చెప్తుండు, నా 2 పిల్లల్ని నేను ఇచ్చేస్తా, ఆ వచ్చిన దేవుని దూతలను మాత్రము మీరేం చేయొద్దు అని అంటుండు. ఒకవేళ దేవుడు కలగజేసుకోకపోతే, ఆ మాటను ఇలా చదువుతున్నా చూడండి, మరలా 9వ వచనంలో ఇలాగ రాయబడింది. 9వ వచనంలో, ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చున్నారు గనక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు, నీవు మా అవతలకు పొమ్మనిరి, మరియు వాడు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరగా ఉండ చూచుచున్నాడు. అప్పుడు వరకు తీర్పరి, అప్పుడు వరకు గవర్నర్ వద్ద కూర్చున్నప్పుడు చాలా శక్తివంతుడు, అప్పుడు దాకా గవర్నర్ దగ్గర కూర్చున్నప్పుడు రాజకీయవేత్త, అప్పుడు దాకా గవర్నర్ దగ్గర కూర్చున్నప్పుడు న్యాయాధిపతి. ఒకవేళ మీరు అనుకుండొచ్చేమో, మాకు ఊరిలో చాలా బలం ఉంది, పట్టణంలో చాలా బలం ఉంది, మా ఊరిలో చాలా బలం ఉంది, రాజకీయంగా పలుకుబడి ఉంది, మేము ఏది శాసిస్తే అది శాసిస్తామో అనుకోవచ్చేమో. కానీ దేవుడు ఏం చేస్తుందంటే, ఈ రాత్రి కొంచెం జాగ్రత్తగా దేవుని మాటలు వింటే, దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఊరిలో ఎంత బలాన్ని సంపాదించినా అదే ప్రజలు ఏం చేస్తున్నారు, తిరగబడుతున్నారు. ఏమని తిరగబడుతున్నారు, నువ్వు మాకు తీర్పరగా ఉండటానికి ఉన్నావా, అవతలకు పొమ్మని ఆ ఇంటి మొత్తాన్ని దొమ్మిడిగా వాళ్ళు కబ్జా చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందండి ఇప్పుడు దాకా ఉన్న పరువు, ఇప్పుడు దాకా ఉన్న అధిపతి, ఇప్పుడు దాకా ఉన్న ప్రముఖుడు అంటే. ఈ రాత్రి దేవుని వాక్యం మనకి ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, నిన్ను నువ్వు ఎంత గొప్పగా చిత్రీకరించుకున్నా దేవుని కాపుదల లేకపోతే నువ్వు ఏ ప్రజలను నమ్ముకున్నావో ఆ ప్రజలే నీ మీద దాడి చేస్తారు. జాగ్రత్త. ఒకవేళ నీకు అన్ని పలుకుబడులు ఉన్నాయి, అందరితో నాకు పరిచయాలు ఉన్నాయి అనుకుంటున్నామేమో, కానీ ఆ ప్రజలు ఈ పాపం ఎదుట ఎవడు మనల్ని నింపలేడు. ఆ పాపం అంత ఘోరంగా కనిపిస్తూ ఉంది. అక్కడ ఏమని రాయబడింది చూడండి, 10వ వచనంలో, అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి, ఏ మనుషులు, అదిగో 2 మనుషులు, ఆ దేవుని దూతలుగా వచ్చిన 2 మనుషులు చేతులు చాపి ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపివేసిరి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారం దగ్గర ఉన్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి. ఒకవేళ దేవుడే ఆ కార్యం చేయకపోతే ఆ రాత్రి ఏమైపోయే వాళ్ళు 2 కూతుర్లు, లోతు భార్య. మనం కొంచెం చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. ఇది ఎక్కడ వరకు వచ్చింది అనంటే, ఈ పతనము చాలా ఘోరమైన పతనంలోనికి వచ్చిండు. ఈ లోతు గుడారము ఎక్కడి నుంచి ఎక్కడ తీశాడు, సొదొమ దగ్గర నుండి ఎక్కడికి వచ్చింది, ఇప్పుడు సొదొమ లోపలికి వచ్చేసింది. ఎంత లోపలికి వచ్చింది అనంటే, ఆ పాపము ఇంటి లోపల దాకా వచ్చింది. ఇప్పుడు దాకా సొదొమ లోపల దాకే వచ్చింది. ఇప్పుడు సొదొమ మనుషులు ఇంటి లోపల వరకు ఎక్కడి వరకు వచ్చారు. ఇప్పుడు ఎవరు తలుపులు బాదుతున్నారు చెప్పండి. ఆ 2 కుమార్తెలను మేము కూడాలి అని సొదొమ ఇంటి వెలుపల నుండి ఆ లోతు పిల్లల్ని నాశనం చేయటానికి ఆ ఊరు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు, బాలురు మొదలుకొని వృద్ధుల వరకు భయంకరంగా, ఇది ఎంత పతనావస్థ అని మనం ఆలోచన చేస్తే, దేవుడు ఆ పట్టణాలన్నింటినీ కాల్చివేస్తూ ఉన్నాడు. ఆ పట్టణాలన్నింటినీ కాల్చివేయటానికి ప్రారంభించబడింది. ఇది ఎన్నో పతనం, ఎన్నో మాట అంటే 5వ విషయం. మొదటిది సొదొమ గొమొర్రాలను చూచాడు. రెండోది సొదొమ గొమొర్రాలని ఏర్పాటు చేసుకున్నాడు. మూడోది సొదొమ దగ్గర గుడారం వేసుకున్నాడు. నాలుగోది సొదొమలోనే కాపురం చేస్తున్నాడు. 5వది సొదొమలో ఆయన చాలా పెద్ద రాజకీయ పురప్రముఖుడైపోయాడు. ఇంకా ఆయన్ని కొట్టేవాడు ఎవడో లేడు అనుకున్నాడు.
ఈ పట్టణం అంతా నా చేతుల్లోనే ఉందనుకున్నాడు. ఆయన స్టార్టింగ్లో ఏమనుకున్నంటే యోర్దాను ప్రాంతం అంతటినీ ఏర్పరచుకున్నప్పుడు ఈ పట్టణం అంతటికి నేనే కింగ్ అనుకున్నాడు. ఇప్పుడు ఏమైపోయాడు ఈ కింగ్ కాస్త అని ఆలోచన చేస్తే ఏమైపోయాడు చెప్పండి? ఆ రాత్రి ఒకవేళ ప్రభువు లేకపోతే ఆ వ్యక్తి ఏమైపోయేవాడో, పిల్లలు ఏమైపోయేవాళ్ళో మనకు అర్థమయ్యేది కానే కాదు. 6వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. లోతు పతనాన్ని మనం ఆలోచన చేస్తే 6వది, ఆయన మాత్రమే కాదు తర్వాత తరాన్ని కూడా పతనంలోనికి తీసుకొని వచ్చాడు. ఇది నాకు ఇంకా కష్టంగా అనిపించిన లోతైన ధ్యానం. లోతు మాత్రమే కాదు, ఎవరు కూడా పాడైపోయారంటే ఆయన తర్వాత తరాన్ని కూడా పతనానికి, నాశనానికి తీసుకొని వచ్చాడు. 19వ అధ్యాయంలో నేను ఇలా చదువుతున్నా చూడండి. 19వ అధ్యాయంలో వాళ్ళిరువురిని నేను ఇలా చెప్తా. సొదొమలో ఉన్న పరిస్థితులన్నీ లోతుకు తెలుసా తెలీదా? ప్రతిరోజు వాళ్ళ చేత బాధపడలేదా? కామ వికారమైన నడవడి చేత ఇబ్బంది పడట్లేదా? ఇంకా చెప్పాలంటే చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు పురుషులందరూ వచ్చి ఆ ఇంటిని ముట్టడించలేదా? నేను ఇలా నా ధ్యానంలో నేను ఇలా రాసుకున్నా. ఇంతమంది బాలుర దగ్గర నుండి ముసలోళ్ళ వరకు వచ్చినప్పుడు వాళ్ళ అల్లుళ్ళు కూడా వచ్చారా రాలేదనేది పక్కన పెడితే ఇంతమంది వచ్చారని వాళ్ళ అల్లుళ్ళకి తెలుసా తెలీదా? ఆ పట్టణంలో ఉన్న పురుషులు అందరూ పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ దాకా, పిల్లలు మొదలుకొని దాకా వస్తే వాళ్ళ అల్లుళ్ళు ఎందుకు ఎగతాళి చేయవలసి వచ్చిందో తెలుసా? ఈరోజు అల్లుళ్ళ దృష్టిలో ఎందుకు ఎగతాళి వాడైపోయిందో తెలుసా? చిన్నోడు మొదలుకొని పెద్దోడు దాకా ఆ ఇంటి దగ్గరకు వచ్చాడు. ఆ ఇంట్లో అందరూ వాళ్ళిద్దరిని రేప్ చేశారు అనుకున్నారు. వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రండి అల్లుల్ని బతిలాడుతాను. నేను ఎలా అంట, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న అల్లుల్ని లోతు ఏర్పాటు చేసుకోవాలా? లోతు ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి వచ్చిందంటే, ఈ కనానీల్లో నా కుమారుడికి ఒక్కదాన్ని కూడా నువ్వు చూడొద్దు అని ఎక్కడ పంపించిండు? అబ్రహాము తన కుమారుడికి అయిన ఇస్సాక్కి భార్య ఎతకటానికి ఎక్కడ పంపించిండు చెప్పండి? వాళ్ళ సొంత ఊరు పంపించిండు. కానీ లోతు ఎంత లోతైన పతనావస్థకి వెళ్ళిపోయిందంటే, ఆ లోతుగా ఎక్కడో అబ్రహాం ఇంట్లో ఉన్నారు కదా, అక్కడ చూసుకోవచ్చు, నా సహోదరుడు ఎక్కడో నాహోరులో ఉన్నాడు కదా, అక్కడ నా కుమారుడికి నా కుమార్తెలకి భర్తలను భార్యలను సంపాదించుకోవచ్చా అనుకోవట్లా. ఇదిగో ఈ సొదొమలో నుండే ఇక్కడి నుండే ఎంత కాంప్రమైజ్ అయిపోయాడు అని మనం ఆలోచన చేస్తే తర్వాత తరాన్ని కూడా ఏం చేస్తాను చెప్పండి? పతనావస్థలోనికి తీసుకొని వస్తూ ఉన్నాడు. ఈ మాటల్లో ఇంకొక 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం. మనం ఆలోచన చేస్తే లోతుని దేవుని 2 దూతలు బయటికి తీసుకొని వచ్చి ప్రాణాన్ని కాపాడుకొని పారిపోమ్ము అని అంటే 19వ అధ్యాయం 17వ వచనంలో ఇలాగ రాయబడింది. 19వ అధ్యాయం 17వ వచనం, ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోమ్ము, నీ వెనక చూడకము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలవక. ఈ మైదానంలో అంటే ఇందాక మనం చదువుకున్నాం, యోర్దాను ప్రాంతములో ఎక్కడ ఆయన ఏమనుకున్నాడు? యోర్దాను ప్రాంతం అంతటినీ ఏర్పరచుకోండు. దేవుడు ఏం చెప్తుండు? ఈ ప్రాంతంలో ఎక్కడ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్ము. నేను నా నోట్స్లో ఇలా రాసుకున్నా. ఆ పర్వతానికి పారిపోమ్ము అన్నప్పుడు కళ్ళు మూసుకొని పారిపోతే 2 కుమార్తెలు చాలా అద్భుతంగా జీవించే వాళ్ళేమో ఆ పర్వతం మీద. కానీ లోతు ఏమనుకున్నంటే దేవుడికే సలహా ఇస్తుండు, ప్రభువా అంత దూరం పోవటం చాలా కష్టం, ఇదిగో ఈ దగ్గరే ఉంది కదా సోయారు, ఆ ఊర్లో నివసిస్తానంటే ఆ మనవుని దేవుడు అంగీకరించను అన్నమాట ఇంకా కఠినంగా అనిపించింది నాకు. చూడండి ఆ పేజీ తిప్పండి 21వ వచనంలో, ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని. దేవుడు ఏం చేసిందంట? నీ మనవిని కొన్నిసార్లు దేవుడు ఆయన చెప్పిన మాట వినకపోతే నువ్వు చేసిన ప్రార్థనను బట్టి నీ మనవి అంగీకరించానంటాడు. ఆ తర్వాత ఎంత పతనావస్థలోనికి వెళ్ళిపోయిందో ఆ మాటలు కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. వినకపోవటం వలన, ఆ ఊరికి పారిపోవటం వలన ఏమైపోయింది అని అంటే, వెనకకు చూసి లోతు భార్య ఏమైపోయింది చెప్పండి? ఉందా లోతు భార్య? 25వ వచనంలో, ఆ పట్టణములను ఆ మైదానం అంతటినీ 19వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నా. ఆ పట్టణములను ఆ మైదానములన్నిటినీ ఆ పట్టణముల్లో నివసించిన వారందరినీ, మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే అన్నిటినీ అంతటినీ అందరినీ అన్న మాట కనిపిస్తుందా? ఏ ప్రాంతాల అన్నిటినీ ఏర్పాటు చేసుకున్నాడో ఆ ప్రాంతములన్నిటినీ, ఆ మైదానం అంతటినీ, ఆ పట్టణంలో నివసించిన వారందరినీ, నేల మొలకలను కూడా నాశనం చేసెను.
అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. దేవుడు చూపించిన పర్వతమునికి వెళ్లకుండా ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలములో ఉండటం వలన ఏమైపోయాడు అని మనం ఆలోచన చేస్తే లోతు తన భార్యను ఫస్ట్ కోల్పోయాడు. ఆ తర్వాత కింద రాయబడిన మాటలు నేను ఒక మాట చదివేసి వాక్యాన్ని ముగింపులోనికి తీసుకొని వస్తా. చూడండి 29వ వచనం. 29వ వచనంలో ఇలాగ రాయబడింది. మీరు చెప్పాలి కొంచెం నాకు ఈ రాత్రి. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములు నాశనం చేసినప్పుడు ఆ నాశనముల మధ్య లోతు నశించకుండా అతన్ని తప్పించను. ఇక్కడ జాగ్రత్తగా వినండి. అప్పటికి 2 కుమార్తెలు ఇంకా ఏమీ అవ్వాల, కానీ ఎంతవరకు రాయబడింది, ఎంతవరకు దేవుడి గురించి రాయబడింది అని అంటే లోతును తప్పించను అని రాశాడు. మరి 2 కుమార్తెల పరిస్థితి, వాళ్ళు ఏమైపోతారో దేవుడు ఎరిగిన వాడు. మరలా వచనం చదవమంటారా? 29వ వచనం చివరి భాగం. లోతు కాపురమున్న పట్టణము నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యను లోతు నశించకుండా, ఒకవేళ లోతు అన్న దాంట్లోనే కుటుంబం ఉంది అనుకుంటే ఆ పక్కన అతన్ని అనే మాట రాయకూడదు. లోతు నశించకుండా అతన్ని అంటే ఓన్లీ 1 పర్సన్. నేను అనుకుంటాను అప్పటికే వద్దు అన్న స్థలంలోనికి నేను ఒక మాట ఇలా అనుకుంటాను. సరే, అప్పటికే పర్వతానికి పారిపోమన్నాడు, పర్వతానికి పారిపోలేదు. దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. ఆ వార్నింగ్లో ఒకటి నెరవేరింది. ఏమి నెరవేరింది అంటే లోతు భార్య ఏమైపోయింది చెప్పండి? ఉప్పు స్తంభం అయిపోయింది. అప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని ఆయన కింద ఒక మాట మరలా 30వ వచనంలో ఇలాగ రాయబడింది. లోతు సోయారులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయారు నుండి పోయి ఆ పర్వతమందు నివసించను. ఇప్పుడు చెప్పండి ఉన్నారు కదా ఇక్కడ. లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయిన తర్వాత దేవుడు చూపించిన పర్వతం దగ్గరికి వెళ్ళి నివసించిన ఏమన్నా ప్రయోజనం ఉందా అంటే ఆ పై వచనంలో రాయబడింది లోతును మాత్రమే తప్పించను అని రాయబడింది. ఎంత దారుణమైన పరిస్థితి అండి. తర్వాత తరాల వారికి ఏమన్నా మిగిల్చాడా లోతు అని అంటే ఆశీర్వాదానికి బదులు ఏమైపోయారు చెప్పండి? 2 స్త్రీలు. నాకు భయంకరంగా నాకు నొచ్చుకున్న మాట ఆ వచనాల్లో ఒక మాట చదువుతున్నా చూడండి. 36వ వచనం 36వ వచనం. అలాగన లోతు యొక్క 2 కుమార్తెలు. ఈ మాట కొంచెం అండర్లైన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా అండర్లైన్ 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. ఈ మాట చదవటానికి ఎంత ఇబ్బందిగా ఉందండి. 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. ఈ 2 కుమార్తెలు గర్భవతులు ఎవరి వల్ల అయ్యారంట? తండ్రి వల్ల అయ్యారు. 2 భయంకరమైన మోయాబీలు, అమ్మోనీయులు, 2 భయంకరమైన శత్రు జనాంగాలు పుట్టడానికి లోతు కారణమైండు. చెప్పండి, ఇప్పుడు తర్వాత తరాల వారికి మేలు చేశాడా, తర్వాత తరాల వారికి కీడు చేశాడా అని అంటే లోతు మాత్రమే నాశనం అయిపోలేదు, తర్వాత తరాల వారు కూడా ఏమైపోయారు చెప్పండి? నాశనం అయిపోయారు. మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కుటుంబంలో ఒక్కళ్ళైనా ఒక సేవకుడు ఇలా చెప్పాడు. జాన్ పైపర్ అన్న సేవకుడు, ఒకవేళ లోతు భార్యను పోగొట్టుకున్న తర్వాత 2 కుమార్తెలతో అబ్రహాము యొద్దకు వచ్చి నివసించను అని రాసి ఉంటే అబ్రహాము లోతు కుమార్తెలు 2 అద్భుతంగా బ్రతికించేవాడు. కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడనంటే పర్వతం మీద ఉండవలసిన వాడు గవిని దగ్గరకు వచ్చాడు. గవిని దగ్గర ఉండవలసిన వాడు ఇంకో మాట రాయబడింది గుహ దగ్గరకు వచ్చాడు. ఆ మాట చదవండి. 30వ వచనం. లోతు సోయారులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయారు నుండి పోయి పర్వతమందు నివసించను. అతడును అతని 2 కుమార్తెలను ఒక గుహలో నివసించిరి. ఇది చివరి మెట్టు. 7వ మెట్టు ఏంటి అంటే ఆయన జీవితము ఎక్కడ పతనం అయిపోయిందంటే గుహలో పతనం అయిపోయింది. ఈరోజు ఎవరికి కనపట్టలేదేమో అని అనుకుంటున్నామేమో, నువ్వు ఎవరికి ఏమీ చేయట్లేదేమో అనుకుంటున్నామేమో. దేవుడు అనేక అవకాశాలు ఇస్తా ఉన్నాడు. దేవుడు లోతును మాత్రమే తప్పించను అని ఆ పై వచనంలో నేను చదువుతున్నప్పుడు నాకు అసలు కన్నీళ్ళు ఆగల. దేవుడు లోతును మాత్రమే తప్పించినప్పుడు 2 కుమార్తెల గురించి దేవుడు అసలు మర్చిపోయాడేమో. కానీ ఈరోజు ఒకవేళ మనం ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లోకి వస్తే, ఈ రాత్రి జాన్ పైపర్ అన్న దేవుని సేవకుడు చెప్పిన మాట చెప్తున్నా, ఒకవేళ అప్పుడు అబ్రహాం ఇంటికి పోతే లోతు 2 కుమార్తెలు రక్షించబడినట్లుగా ఇప్పుడు ఒకవేళ పతనం అయిపోతే సేవకుని ఇంటికి రా, దేవుని మందిరానికి రా, దేవుడు నిన్నేం చేయగలడు చెప్పండి? రక్షించగలడు. నువ్వు అలా కాకుండా
ఇంకా పతనం అయిపోవటానికి, ఇంకా లోతుగా, ఇంకా ఎవరికి కనపడకుండా, ఇంకా ఎవరికి నీ జీవితం కనపడకుండా గుహలోనికి వెళ్తే నీ జీవితం సర్వనాశనం. కుమారులు కుమార్తెలందరినీ నాశనం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలందరికీ వ్యతిరేకంగా ఉన్న మోయాబీలను, అమ్మోనీయులను, ఇద్దరు భయంకరమైన శత్రు రాజ్యాలను తయారు చేసిన వాడు లోతు. ఈ రాత్రికాల సమయంలో మొదటి మెట్టు చూచాడు. ఉన్నారు ఇక్కడ? మొదటి మెట్టు చూచాడు. రెండో మెట్టు ఏం చెప్పండి? ఏర్పాటు చేసుకున్నాడు. మూడో మెట్టు సొదొమ దగ్గర గుడారం వేసుకున్నాడు. నాలుగో మెట్టు సొదొమలో కాపురం చేశాడు. ఐదో మెట్టు సొదొమలో ఆధిపత్యాన్ని చేస్తా ఉన్నాడు. ఆరో మెట్టు తర్వాత తరాల వారికి నాశనాన్ని కొని తెచ్చాడు. ఏడో మెట్టు ఆయన జీవితం అంతా గుహలో ఆయన మరణించాల్సి వచ్చింది. ఇంకా మనం దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తే ఈ రాత్రికాల సమయంలో ఇద్దరు వ్యక్తుల గురించి దేవుని వాక్యం మీకు బోధించబడింది. మొదటి వ్యక్తి లూదియాను స్త్రీ. ఆ స్త్రీ దేవుని వాక్యానికి, దేవుని సేవకుని మాటలకు హృదయాన్ని ఇచ్చింది. ఆ హృదయంలోనికి దేవుని సేవకుని మాటలు, దేవుని వాక్యం రావటం వలన ఆమె మాత్రమే కాదు, ఆమె కుటుంబం అంతా తరతరాలకు ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఆయన ఇంట్లో ఉన్న వారందరూ బాప్తీసం తీసుకున్నారు. ఆ ఇంట్లో ఏ పాపము కనిపించట్లేదు. ఆ ఇంట్లో దేవుని సేవకులను ఆదరిస్తూ ఉన్నాడు. ఆ ఇంట్లో ఆమె స్త్రీనే, పురుషుడు ఎక్కడికి వెళ్ళిండో చెప్పలేదు, కానీ ఆమె స్త్రీనే, చాలా డబ్బున్నామా, వ్యాపారం చేసామా, ఇలాంటి బిజీ లైఫ్లో కూడా దేవుడు ఆమెను ఉపయోగించుకొని ఆ ఇంట్లో ఉన్న వారందరినీ రక్షించాడు. చెరసాల్లో నుండి పౌలు, సీలలు, తిమోతి బయటకు వస్తే వాళ్ళ కట్లు కట్టి ఆదరించి వాళ్ళ ఇంట్లోనే రెస్ట్ ఇచ్చిన స్త్రీ ఒకవైపున కనపడతా ఉంది. దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు, అబ్రహాముతో సహవాసం చేసినవాడు, అబ్రహాముతో నడిచినవాడు, అబ్రహాముతో కలిసి ప్రార్థన చేసినవాడు. కానీ ఏమైపోతున్నాడు అని అంటే దినదినము ఎక్కడో ఉండవలసిన వాడు పతనావస్థకి, ఎంత పతనావస్థకి వెళ్ళిపోయాడనంటే లోతు జీవితము ముగించబడింది. ఈ రాత్రికాల సమయంలో అట్లన్నిటిలో నుండి ప్రభువు గురించి ఒక్క మాట చెప్పాలంటే, ఇంత భయంకరమైన పతనావస్థలో కూడా నీతిమంతుడైన లోతుని సంపాదించటం, తప్పించటం, రక్షించటం ఎవరు సమర్థుడు అంటే ప్రభువే సమర్థుడు. ఎవరు చెప్పండి? ప్రభువే సమర్థుడు. నీ జీవితం ఎంత సర్వనాశనమైనా ఈ రాత్రి దేవునికి అప్పగించుకుంటే నిన్ను రక్షించటం, నిన్ను కాపాడటం ఎవరి వల్ల అవుతుంది అనంటే లోకంలో ఎవడో బాగు చేయలేడు. ఇద్దరు కుమార్తెలు తండ్రుల వల్ల గర్భవతులు అయ్యారంటే ఇలాంటి వారిని ఎవరన్నా రక్షించగలరా అంటే ఎవడి వల్ల కాదు. కానీ ఎవడు సమర్థత కలిగిన వాడు అంటే మన ప్రభువే సమర్థత కలిగిన వాడు. కాబట్టి రాత్రికాల సమయంలో లూదియాలాగా మన హృదయాన్ని ప్రభువుకి ఇస్తే, నువ్వు ఎంత భయంకరమైన పతనావస్థితిలో ఉన్నా, నువ్వు పాపానికి దగ్గరగా ఉన్నా, పాపములోనే పతనం అయిపోయినా దేవుడు నిన్ను రక్షించగలడు, దేవుడు నిన్ను స్థిరపరచగలడు.